ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం నవంబర్ నెల 28వ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటలలోపు 3 పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారండి. అదేవిధంగా ఒక వ్యక్తి ద్వారా మీకు ఈ వార్త అయితే అందబోతుంది. అసలు ఎటువంటి వార్త మీకు అందబోతుంది, ఆ యొక్క వ్యక్తి ఎవరు, మీకు అందబోయేటువంటి ఆ 3 శుభవార్తలు ఏమిటి, అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో కలగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామని మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, అది కుటుంబ సమస్య కావచ్చు, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, రాజకీయం, ఆరోగ్యం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు మనం ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి. గురువుగారి కాంటాక్ట్ ద్వారానే మనమైతే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా గురుగారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9666575717. మీకు ఎటువంటి సమస్యకైనా కానీ దానికి తగినట్టు పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ గురువుగారు తెలియపరుస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించి చూడండి. స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో గురువుగారు స్పెషలిస్ట్ అండి. 100% శాశ్వతమైన పరిష్కార మార్గం అయితే మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశిచక్రంలోని 3వ రాశి. దీనికి అధిపతి బుధుడు. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఇక వీరు చాలా తెలివైనటువంటి వారు అనే చెప్పాలండి. వీరి తెలివితేటలు, ధైర్యము అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు. జీవితంలో బాగా డబ్బుని సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు, బాధ్యతలు అధికంగా ఉంటాయండి. దానికోసం వీరు ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుందండి. ఇక ఈ యొక్క రాశి వారికి శని యొక్క గ్రహ బలాలు అనేవి ఎప్పుడూ కూడా వీరిపైన ఎక్కువగా ఉంటాయి అనే చెప్పాలండి. దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరికి కలిసి వస్తుంది. ఏళ్ళనాటి శని నుండి విముక్తి కూడా వీరికి లభించబోతుందండి. ఏ పని చేసినా కూడా మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవండి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి. ఇక ఈ యొక్క రాశి వారికి ఎంతైతే కోపం ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుందనే చెప్పాలి. వీరు చాలా అందంగా ఉంటారండి. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలను అసలు మాట్లాడరు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారండి. వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి. ఇక రేపటి రోజున వీరికి కాలము అనేది కలిసి వస్తుంది. జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగబోతున్నాయి. మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయండి. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి. అదృష్టము అనేది మీకు అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క ఆదాయాలు అనేవి ఎక్కువగా పెరగబోతున్నాయి. ఇక వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా లభించబోతుందండి. అదేవిధంగా వీరికి ఒక దైవం యొక్క అనుగ్రహం కూడా వీరిపైన అధికంగా ఉంటుంది. దానివల్ల వీరికి కాలము అనేది బాగా కలిసి వస్తుంది. చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధించుకోగలుగుతారు. జీవితంలో ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉంటుంది అనే చెప్పాలి. ఇక వీరు ఏంటంటే అండి, ఇక వీరిలో ఉండేటువంటి విద్యార్థులు అయితే మంచి పేరు ప్రతిష్టలు లభించగలుగుతాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులు మంచి లాభాలను గడించుకోగలుగుతారు. ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవండి.
వ్యాపారము అనేది బాగా నడుస్తుంది, డబ్బు అధికంగా ఉంటుంది, ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది, జీతాలు పెరుగుతాయి. ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఒక దైవం ఎవరో అంటే మీకు దైవం యొక్క అనుగ్రహం ఉందని చెప్పాం కదండి, ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఇక వీరికి పట్టుదల అనేది కూడా అధికంగానే ఉంటుందని చెప్పాలండి. ఏది చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టారు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు, కానీ వీరి యొక్క పరిస్థితులు అన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉండవండి. దానివల్ల ఎంతో నష్టపడుతూ ఉంటారు. బయటికి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక సంతోషంగా బ్రతకాలి అనుకుంటూ ఉంటారు. ఇక వీరికి ఏంటంటే అండి జాలి గుణము అనేది అధికంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారండి. మరి వీరికి ఆ యొక్క దైవం యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదండి. ఆ దైవం ఎవరో కాదండి, సాక్షాత్తు హనుమంతుడు. రేపటి రోజున హనుమంతుని యొక్క అనుగ్రహం అనేది వీరిపైన అధికంగా ఉండబోతుందండి. దానివల్ల అఖండ అదృష్టము అనేది వీరికి కలిసి రాబోతుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఇంటిలో ఉండేటువంటి చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. రేపటి రోజున అంటే శనివారం కదండి, హనుమంతుడి యొక్క గుడికి వెళ్ళి కొబ్బరికాయని కొట్టి శనివారం రోజున స్వామివారిని దర్శించుకోండి. దానివల్ల స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. అనుకున్నటువంటి పనులు అన్నీ, మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి. మంచి శుభవార్తలు వింటారు. విపరీతమైనటువంటి డబ్బు వస్తుంది. ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి. ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక రేపటి రోజున హనుమంతుని యొక్క ఆశీస్సులు మీ పైన అయితే అధికంగా ఉండబోతున్నాయండి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేరు. ఎవరైతే మీకు కీడు చేయాలి అని ప్రయత్నిస్తున్నారో వారికే కీడు జరుగుతుంది. ఈ రోజున మీకు వీలైతే జై శ్రీరామ్ అని 111 సార్లు మీ ఇంట్లో రాసి పూజ గదిలో పెట్టుకోండి. జై శ్రీరామ్ అనేటువంటి మంత్రాన్ని చాలా శక్తి అనేది ఉంటుంది కదండి. దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుందండి. అపారమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఇది అసలు వదులుకోకండి. ఇక రేపటి రోజున అయిపోయినటువంటి తరువాత ఆ యొక్క పేపర్ను నీళ్ళలో పడేయండి. ఇక అంటే రేపటి రోజున తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి. దానివల్ల మంచి లాభాలే వస్తాయండి. ఇక మంచి సంతానం అయితే మీకు కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసినటువంటి వారికి అయితే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఇక రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం అయితే జరుగుతుందండి. కాబట్టి ఇట్టి విషయంలోకి తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం అండి. అంతా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. రేపటి రోజున మీకు వీలైతే కోతులకు పండ్లు అనేవి దానం చేయండి. అలాగే గోమాతలకు ఆహారంగా శనగలు అయితే పెట్టండి. మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. లేదంటే కుక్కలకు కూడా అన్నం పెట్టవచ్చు. దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అయితే లభిస్తుందండి. మీ జీవితంలో ఉండే శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలినటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయండి. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక రేపటి రోజున ఎవరికి ఎటువంటి సలహాలు కూడా అసలు ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం. ముఖ్యంగా PNL అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరి ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక సోమవారము లేదంటే శుక్రవారము మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలంటే మీకు అనుకూలంగా ఉండేటువంటి రోజులు. ఇక దానివల్ల మీకు అంతా కూడా లాభాలే కలుగుతాయండి. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. ఈ 2 రోజులు మీరు ఏ పనులు మొదలు పెట్టుకున్నా కూడా. ఇక ఈ రోజున మీరు ఆకుపచ్చ రంగుల బట్టలు అయితే అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు ఎదురవ్వండి. ఎరుపు, నలుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు. 3, 5, 8 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబడుతున్నాయి. సో చూస్తారు కదండి, మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.